పడుకున్నా సరే, అన్నా చెల్లెలు పడుకున్నా సరే తలుపడానికి వీల్లేదండి. తప్పండి, అది వేయకూడదండి, శాస్త్రం ఒప్పుకోదు. ఒక తప్పు పని చేసిన దేవుడు ఊరుకోడు. ఏకత్వాన్ని మీరు విశ్వసించండి అని జీసస్ కూడా చెప్పాడు. వెళ్ళిపోండి వాళ్ళని ఏమనద్దు మీరు. మనం వాళ్ళని కూడా మీరు బైబిల్ పట్టుకొని కాల్చినప్పటికీ కూడా ఒక దినాన్ని దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. కానీ మీరు చేసిన పనేంటో తెలుసుకోండి. తప్పు చేసామా, ఒప్పు చేసామా, ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనది. కనుక మీ యవన దర్శనం లేకుంటే యవనస్తులుగా ఉన్న మీరు మీ పైన కేసులు పడితే, మీ పైన ఇంకా కోర్టుకు వెళ్ళటాలు అలాంటివి జరుగుతూ ఉంటే మీ జీవితాలు, మీ కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. అనవసరమైన విషయాల్లో మీరు తలదూర్చినట్టు అప్పుడు బాధపడతారు. కాబట్టి మీ ప్రాంతానికి ఒకవేళ వస్తే ఈ ప్రాంతానికి రావద్దని చెప్పండి, వాళ్ళు ప్రేమగా వెళ్ళిపోతారు. ఒకవేళ వచ్చారనుకోండి, మీ దగ్గర మీరు నిజమైనటువంటి భక్తులైతే, భక్తి పరులైతే మీ భక్తిని ప్రేమగా ప్రకటించండి. క్రైస్తవ్యాన్ని గెలవండి. ఓకే, క్రీస్తుని గెలవండి, క్రీస్తు ప్రేమను గెలవండి. అప్పుడు వారు కూడా ఒకవేళ మిమ్మల్ని వెంబడించవచ్చు. అంతేకాని మనము భారతదేశంలో ఇలాగ గొడవలు పెట్టుకుంటూ కొట్లాట పెట్టుకుంటే ఇది కాదండి. మన దేశం చాలా ముందుకు వెళ్ళాలి. మన దేశంలో వ్యవస్థ చాలా పెరిగిపోతుంది. మన పాతకాలంలో చాలామంది కొన్ని విషయాల్లో యుద్ధాలు చేసి చంపుకున్నారు, చాలామంది చచ్చిపోయారు, ఎక్కడ శవాలు అక్కడ ఉన్నాయి. సో అలా జరిగినటువంటి టైంలో కూడా మన దేశంలో ఇప్పటికీ దాదాపుగా 150 కోట్ల జనాభా ఉంది. అర్థమవుతుందా? కొంతమంది కూటికి లేక, కొంతమంది బట్టలకు లేక, కొంతమంది ఇబ్బందులు పడుతూ చాలామంది ఉన్నారు. అలాంటి వారి జీవితాలని మార్చండి, అలాంటి వారి జీవితాల్లో వెలుగునివ్వండి, అలాంటి వారి మనస్సులో మీరు చిరుదీపాన్ని వెలిగించండి. అటువంటి వారికి మేమున్నామని అభయహస్తాన్ని ఇవ్వండి. అటువంటి వారి దగ్గరికి వెళ్ళండి, ప్రేమించండి. మీ ప్రేమ వారిని గెలిచేటట్లుగా చేయండి. ఒక క్రైస్తవులే కాదు, ప్రతి వారి దగ్గరికి వెళ్ళండి, ప్రతి వారి దగ్గర మాట్లాడండి. మీరు చేస్తున్నటువంటి మంచి పని ప్రతి మందికి తెలియజేయండి. ఇది గొప్పతనం. ఇది మిమ్మల్ని చూసి అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. మన భారతదేశ వ్యవస్థ మీకు సాల్యూట్ చేస్తుంది. సో అంతేకాని ఈ బైబిల్ కాల్చడాలు ఏమండి, ఆ పుస్తకాలు ఇప్పుడు ఆ పుస్తకాన్ని ప్రింటింగ్ చేయడానికి కూడా జాన్ గూటెన్బర్గ్ గారు కష్టపడి చేశారు దాన్ని. అది ఎలా ప్రింట్ చేయాలని, ఆ ప్రింటింగ్ మీదే కదా మీరు కూడా వాడుకుంటున్నారు, ఆ పేపర్నే కదా మీరు కూడా వాడుకుంటున్నారు, ఆ ప్రింటింగ్ తోటే కదా మీరు కూడా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించాలి. ఓకే, రైట్. ఈ సమయంలో అక్కడ బైబిల్స్ పట్టుకొని ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా, ఆ బైబిల్స్ని కాల్చిన వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆ ప్రాంతంలో సహోదరులు సైలెంట్గా మౌనంగా వెళ్ళారు చూస్తారా, ఆ సువార్థికులు, వారందరికీ కూడా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నేను శుభాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. మీరు ఈ సమయంలో చాలా బాగా ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, బైబిల్ కాల్చినంత మాత్రాన, లేకపోతే కొన్ని గ్రంథాలు కాల్చినంత మాత్రాన ఇక్కడ మనుషుల్లో మార్పు రాదు, విద్వేషాలు రగులుకుంటాయి. కానీ ఈ సమయంలో కొందరినైనా మార్చగలిగిన శక్తి, కొందరినైనా ఒక మంచి బాటలో పెట్టగలిగినటువంటి శక్తి. మన దేశంలో భార్య భర్తలపైన యుద్ధాలు జరుగుతున్నాయి. సొంత తండ్రులే ఆడపిల్లల్ని పాడు చేస్తున్నారు. అన్నదమ్ముల మధ్య కూడా గొడవలై రోడ్ల మీద చంపుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పట్లో చాలా విపరీతమైనటువంటి కోరికలు కలిగినటువంటి స్త్రీలు, పురుషులు కూడా అవమానాలు తెస్తూ మన దేశానికి బ్రతుకుతున్నారు. అర్థమవుతుందా? ఈ సమయంలో కొంతమంది మనకు కొన్ని విషయాలు, మంచి విషయాలు చెబుతున్నారు. కాబట్టి మార్పు చెందాలి. మనకు కావాల్సింది మత పిచ్చి కాదు, మనుషులు మారాలి. మనకు కావాల్సింది దేశం యొక్క ఉన్నత శిఖరాలపైన నిలబడే పిల్లలు. మనకు కావాల్సింది దేశ భద్రత. మనకు కావాల్సింది మన దేశం యొక్క ఉన్నత స్థానాన్ని మనం నిలబెట్టుకోవటానికి. కాబట్టి ఈ సమయంలో మన ముందు కొంతమంది వయసులో పెద్దవారు, అనుభవం కలిగిన వారు కొన్ని సూచనలు, కొన్ని సలహాలు ఇస్తున్నారు. వారు మనం వింటే బాగుంటుంది. మనం ఎలా బ్రతకాలి, అలాంటి వాటిని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురండి. బైబిల్ కాలిస్తే అవేర్నెస్ రాదు, లేకపోతే బైబిల్ గ్రంథాలను తగలబెడితే అవేర్నెస్ రాదు, క్రైస్తవులను కొడితే అవేర్నెస్ రాదు. మంచి పైన ఫైట్ చేయండి, మంచిని పెంచండి, మంచి కొరకు, మానవత్వం కొరకు ఇదిగో ఈ రీతిగా పనిచేయండి.
అంటూ నేను కొన్ని విషయాలు మీకు బోధించాలని ఇష్టపడుతున్నాను. సో ఫస్ట్ అందులో మనకి ప్రవచనకర్తగా ఉన్నటువంటి గరికపాటి నరసింహారావు గారు ఒక మంచి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ రోజుల్లో పాపం ఎలా కుటుంబాల్లో ఉండకూడదు ఆయన చెబుతున్నారు. ఒకసారి దాని విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. పడుకున్నా సరే అన్నా చెల్లెలు పడుకున్నా సరే తలిపడానికి వీల్లేదండి, తప్పండి, అది వేయకూడదండి, శాస్త్రం ఒప్పుకోలేదు. ఊరికే చెప్పారు, శాస్త్రాలకు పక్షపాతం లేదు. వ్యాస భగవానుడు చెబుతాడు స్పష్టంగా, వయస్సులో ఉన్న తల్లితోనైనా, వయస్సులో ఉన్న కూతురుతోనైనా, వయస్సులో ఉన్న చెల్లెళ్ళతోనైనా ఒక మంచం మీద పడుకోవద్దని చెప్పాడు భాగవతం. ఎందుకంటే బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసం అపికర్షది, ఇంద్రియాలు చాలా దారుణమైనవయ్యా, ఎంత మంచివాడిని. చూసారు కదా, ఈ రోజుల్లో చాలా విపరీతమైనటువంటి గొడవలు. రీసెంట్గా చూసారా, ఒక సహోదరుడు 2 భార్యలను చేసుకుంటే వాళ్ళిద్దరు కలిసి అతన్ని చంపేశారు. ఆ తర్వాత ఆ గ్రామంలో ఉన్న వారందరినీ కూడా పౌడ్ చేశాడని ఎన్నో న్యూస్లు. సో ఇలాంటి ఎన్నో చూస్తున్నాం. ఇటువంటి వాటిపైన ఫైట్ చేయండి, ఇటువంటి వాటికి మంచి అవేర్నెస్ తీసుకురండి. అప్పుడే దేశ భద్రత యవనస్తుల పైన ఉంటుంది. రెండవ విషయాన్ని కూడా సాయిబాబా చెబుతున్నారు. పుట్టపర్తిలో ఉన్నటువంటి సత్య సాయిబాబా ఇప్పుడు లేరు, వారు నిద్రించినప్పటికీ కూడా వారు యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట చెబుతున్నారు, విందాం. ఒక్కడే దైవం, ఒక్కడే. జీసస్ కూడాను అదే చెప్పాడు. ప్రజలారా, ఎందుకు ఈ ద్వేషము, ఎందుకు ఈ అల్లకల్లోలములు? కరుణ చేత సర్వులను ప్రవేశించండి, అందరినీ ప్రేమించండి, అందరినీ ఆశించండి. ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు విశ్వసించండి అని జీసస్ కూడా చెప్పాడు. ఉన్నారు కదా. సో ఇది అన్నమాట. ఇక్కడ ఎవరి విశ్వాసం వారిది. విశ్వాసమును చెడగొట్టే పని ఎవరికి రైట్స్ లేవండి. ఆ విశ్వాసంలోనే ఉండాలి. ఒకవేళ చెడగొడతాను అంటే గమనించండి, ఇక్కడ మరి ఆత్మీయులు పేడి సుందరరావు గారు కూడా ఒక మంచి మాట చెబుతున్నారు. ఒక గొప్ప దైవజనులు. ఈ సమయంలో వారి మాట విందాం. ఒక్క మాటలో తప్పిపోయినా దేవుడు ఎవరిని విడిచిపెట్టడు, అది మాత్రం మర్చిపోకండి. పర్వాలేదులే, ఎన్ని తప్పులు చేసినా నేను చాలా మంచి పనులు చేస్తున్నాను అనుకుంటావేమో. మంచి పనులకి ప్రశంసలు, బహుమానాలు ఉంటాయి. చెడ్డ పనులకి చావులు, కష్టాలు ఉంటాయి. ఒక తప్పు పని 99 మంచి పనులు చేసి ఒక తప్పు పని చేసిన దేవుడు ఊరుకోడు. అన్నారు కదా, దేవుడు క్షమించని పని చేయకూడదు, దేవుడు ప్రేమించే పని చేయండి. మన భారతదేశంలో ఉన్న ప్రేమ, మన భారతదేశం యొక్క ప్రేమ ప్రజలందరి పైన ఉండాలి. ప్రజలందరూ సస్యశ్యామలంగా బ్రతకటానికి యవనస్తులు కూడా పనిచేయాలి. నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడలేదు, ఇంకా రాబోతున్న తరాలన్నీ కూడా ఒక మేలుకొలుపుగా ఉండాలనే నేను ఈ వీడియోను మీ కొరకు చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.